RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివాసీ కొలంబర్ కోయ మహిళా అంబేద్కర్ కుల సంఘాలు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దహేగా మండలం గెర్రె గ్రామంలో జరిగినటువంటి కులహత్యకు గురైనటువంటి 9 నెలల నిండు గర్భిణి శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, శ్రావణి కుటుంబానికి వెంటనే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, భవిష్యత్తులో కుల హత్యలు పునరావృతం కాకుండా కులాంతర రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. మా ప్రధాన డిమాండ్లు శ్రావణి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, శ్రావణి కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, 3 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, భవిష్యత్తులో కుల హత్యలు జరగకుండా ప్రభుత్వం కులాంతర రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి తక్షణమే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసీ కోయ సంక్షేమ సంఘ అధ్యక్షులు సోయం చిన్నయ్య, వైస్ ప్రెసిడెంట్ తలండి మధుకర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోట సతీష్, తిరుపతి సరళి, కొలవర్ సంఘం సహాయక కార్యదర్శి వెంకటేష్, పెద్దల శంకర్, ఎడ్ల మహేష్, తిరుపతి మల్లేష్, దిలీప్, కోయ సంఘ మండల అధ్యక్షులు కోరెద తిరుపతి, మహిళా సంఘ అధ్యక్షురాలు అమృత, లలిత తదితరులు పాల్గొన్నారు. శ్రావణి కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు పెన్షన్, అదేవిధంగా ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేస్, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రావణి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో థ్రెట్ ఉంది, హాని ఉంది వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఆ కుటుంబానికి పోలీస్ వ్యవస్థ అనేది రక్షణ కల్పించాలి. మరి ఇటువంటి సంఘటన, కులాంతర సంఘటన ఎక్కడ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. 18వ తారీఖు నాడు దహేగా మండల్ గెర్రెగూడ గ్రామంలో జరిగినటువంటి కుల హత్యని ఈరోజు అంబేద్కర్ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ హత్య జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇలా కులం, ఇలా ఎస్టీ గిరిజన అమ్మాయి ఒక బీసీ అబ్బాయి పెళ్లి చేసుకోవడం వల్ల ఇది జరిగినటువంటి ఇది కులాంతర హత్యని ఇలా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రభుత్వం ఇలా హత్య జరిగి 18వ తారీఖు హత్య జరిగితే ఈరోజు 28వ తారీఖు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పరామర్శించింది లేదు. ప్రభుత్వ ప్రజా పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా వచ్చి ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు, దీని మీద నివేదిక తీసుకున్నది లేదు. ఇలా గిరిజన యువతికి ఇంత అన్యాయం జరిగితే, ఇలా గిరిజన జాతికి ఇంత అన్యాయం జరిగితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇలా ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయి? ఇలా ఇంద్రమ్మ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది అని చెప్పడానికి నిదర్శనమైనటువంటి అంశం ఇది. ఇంద్రమ్మ రాజ్యం, ప్రజారాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యంలో ఇలా మహిళలకు రక్షణ కరువైపోయింది. ఇలా హిందూ మతం అని అంటే ఇలా ఎస్సీ ఎస్టీలు హిందువులు కాదా? ఇలా ఎస్టీలు హిందువులు కాదా? దేవుని పూజిస్తలేరా? ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద చిన్న చూపు? ఎందుకు ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేదు? ఇలా ఎస్టీ మహిళలు ఇంత దుర్మార్గంగా గొడ్డలితో నిండు గర్భిణి 9 నెలల గర్భిణి అయినటువంటి శ్రావణిని ఇలా గొడ్డలితోటి కత్తితోటి అతి కిరాతకంగా చంపి ఇలా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వ్యక్తికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. శ్రావణి కుటుంబాన్ని తక్షణంగానే ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా తోటి ఆదుకోవాలి. అదేవిధంగా చంపినటువంటి వ్యక్తికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆయనకు అక్కడే శాశ్వతంగా శిక్ష పడేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈ హత్య శ్రావణి తోటి ఆగదు, ఈ కులాంతర హత్య శ్రావణి ఒక్క హత్యతోటి ఆగదు. కాబట్టి ఈ కులాంతర వివాహాల రక్షణకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు భూములు కబ్జా అవుతున్నాయని చెప్పి, చెరువులు కబ్జా అవుతున్నాయని చెప్పేసి ఇలా హైడ్రా డిపార్ట్మెంట్ మీరు ప్రవేశపెట్టారు. చాలా సంతోషకరమైన విషయం. ఇలా మా ఆడబిడ్డలకు రక్షణ లేదు, ఇలా మా ఎస్సీ ఎస్టీ మహిళా బిడ్డలకు రక్షణ లేదు. మా మహిళల రక్షణ కోసం మీరు తప్పకుండా కులాంతర వివాహాలు చేసుకున్న వారి కోసం తప్పకుండా మీరు ఒక డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రతి జాగాలో చూస్తే, అమృత ప్రణయ్ కా నుంచి చూస్తే ఇలా శ్రావణి వరకు కూడా ఇదే పరిస్థితి, ఇదే పరిణామాలు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి, ఒక చట్టం ఏర్పాటు చేయాలి. ఇలా కులాంతర వివాహాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు తక్షణంగా రక్షణ కల్పించాలి, వాళ్ళకి తక్షణంగా ఉపాధి కల్పించాలి. వాళ్ళని పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అట్లాంటి ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఇలా అంబేద్కర్ సంఘాలుగా, కొమరంభీం యువజన సంఘాలుగా, అన్ని ఉమ్మడి సంఘాలుగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ కులాంతర వివాహాల రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయకపోతే మా ఉద్యమం ఆగది. ముందస్తు కార్యాచరణ తీసుకుంటాం. 3వ తారీఖు రోజు మేము తలపెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం దహేగాలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క సంఘాలు, ఆదివాసీ సంఘాలు, ఆదివాసేతర సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా
మద్దతు తెలిపి ప్రకటించి అన్ని సంఘాల ఐక్యమత్యంతో కార్యాచరణ రూపొందించి ఇలా కులాంతర రక్షణ బోర్డు వచ్చే వరకు కూడా మనము నిరంతరంగా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. జై భీమ్. ఆదుకోవాలి శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే. ఆదుకోవాలి శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే.